సో గైస్ ఫైనల్లీ వెల్కమ్ టు అనదర్ వీడియో ఆఫ్ బ్లాక్ క్లోవర్. ఈ వీడియోలో మనం టోటల్ 6 చాప్టర్స్ని కవర్ చేయబోతున్నాం. అసలు ఈ చాప్టర్ మామూలుగా ఉండదు, ఎందుకంటే మీరు ఈ చాప్టర్లో 1 vs 4ని చూడబోతున్నారు. అండ్ అసలు ఫైటింగ్ సీన్స్ పక్కన పెట్టేస్తే మన ఆస్థా మాత్రం కుమ్మేశాడు బ్రో ఈ చాప్టర్లో. అసలు ఈ చాప్టర్ చదివిన తర్వాత మీరైతే ఊగిపోబోతున్నారు, ఇది మాత్రం గ్యారంటీ. పైగా ఈ చాప్టర్లో మనకి ఆస్థా వల్ల మదర్ గురించి కూడా చాలా ఇన్ఫర్మేషన్ తెలిసిద్ది. ఈ చాప్టర్ మామూలుగా లేదు. సో ఇంకేం నేర్చుకుండా వీడియో. కానీ అంతకన్నా ముందు మీరు మన ఛానల్ ని కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి గైస్. మనం ఎలాగైనా 30K కి వెళ్ళాలంటే మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందే. సో వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేస్తుంటే. అడిగాతో ఇంకేం లేకుండా లెట్స్ వీడియో. సో ఈ చాప్టర్ స్టార్ట్ అయ్యింది మన కెప్టెన్ యామీ, నాష్, యూనో, ఆస్థా నుంచి. వీళ్ళ నలుగురు కలిసి లూసిఫర్ మీద ఒకేసారి దాడి చేద్దామని డిసైడ్ అవుతారు. కానీ ముందున్న లూసిఫర్ వెంటనే తన గ్రావిటీ మ్యాజిక్ ని ఆన్ చేస్తాడు. దెబ్బకది చూసి మన నాష్ బిత్తరపడిపోతాడు, ఎందుకంటే లూసిఫర్ యొక్క గ్రావిటీ మ్యాజిక్ వల్ల నాష్ యొక్క కిడ్స్ ప్లే గ్రౌండ్ అటాక్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అది మెల్లిమెల్లిగా ఎరిగిపోవడానికి వెళ్తుంది. ఇది చూసి మన నాష్ కి అర్థమైపోయింది, దెర్ ఈస్ నో డౌట్ హీ ఈస్ ద డెవిల్ కింగ్, హీ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ డెవిల్ అని చెప్పి ఇక్కడ మన నాష్ అంటాడు. కానీ మన యామీ మాత్రం కామెడీగా చెప్తాడు, చూడండి తమ్ముళ్ళు, మన ముందు ద సుప్రీం డెవిల్ లూసిఫోగస్ ఉన్నాడు. వాడు మన బట్టలు చింపి కొట్టక ముందే మనమే వాడిని కొట్టేయాలి అని చెప్పి తను అంటాడు. అలాగే మీరు రెండో వైపు చూసుకుంటే మన ఆస్థా లీబేకి చెప్తూ ఉంటాడు, చూడు లీబే, ఇప్పుడు మన దగ్గర వేరే దారి లేదు. మనం ఇప్పుడు ఎలాగైనా యూనియన్ మోడ్ ని ఉపయోగించాలి. ఇంకా 2 నిమిషాలే ఉంది. సో పద ఉపయోగిద్దామని చెప్పి తను అంటాడు. దానికి మన లీబే కూడా ఒప్పుకుంటాడు. ఇంకా మన లీబే చెప్తాడు, ఇట్ ఈస్ టైమ్ టు అవెంజ్ లిచికా అని చెప్పి వీళ్ళిద్దరు ఒకేసారి యూనియన్ మోడ్ లోకి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. అదేంటంటే మన ఆస్థా యొక్క డెవిల్ యూనియన్ మోడ్ 1v1 లో పనికొచ్చిద్ది, కానీ ఇలాంటి టీమ్ ఫైట్ లో పనికిరాదు. ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే మన యూనో స్టార్ మ్యాజిక్ ని ఆస్థా మీద ఉపయోగించలేడు. అంటే ఇప్పుడు మన ఆస్థా డెవిల్ యూనియన్ మోడ్ లో ఉన్నాడు అనుకోండి, తన చుట్టూ యాంటీ మ్యాజిక్ ఉండేది కాబట్టి తన మీద మ్యాజిక్ ఎవరు ఉపయోగించలేరు. దానికి పైగా మన ఆస్థా పక్కన ఎవరైనా నుంచుంటే వాళ్ళ మ్యాజిక్ కూడా న్యూట్రల్ అవుతూ వెళ్ళిపోయేది. సో మన ఆస్థా ప్రస్తుతం టీమ్ లోనే ఉండి వేరేగా ఫైట్ చేయాలి. అందుకనే మనుడు ఫస్ట్ నేనే వెళ్తానని చెప్పి డీమన్ స్లాషర్ ఇన్ఫినిటీ స్లాష్ ని ఉపయోగిస్తాడు. బట్ అది ఫస్ట్ టైం వర్కౌట్ అయినట్టు ఇప్పుడు అది వర్కౌట్ అవ్వదు. ఇంకా మన లూసిఫర్ వెంటనే దాన్ని డాచ్ చేసి చెప్తాడు, ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో నువ్వే డేంజర్ గాడివి, ఫస్ట్ నిన్నే చంపేయాలని చెప్పి తను ఒక అటాక్ చేయబోతాడు. కానీ మన కెప్టెన్ యామీ చాలా స్పీడ్ లో వచ్చి ఆస్థాని సేవ్ చేస్తారు. కానీ మీరు ఈ ప్యానెల్ లో చూసుకోవచ్చు, మన కెప్టెన్ యామీ ఒక మిసైల్ లాగా వచ్చిండు, బట్ స్టిల్ మన లూసిఫర్ కి మాత్రం ఏం కాలేదు. లిటరల్లీ మీరు ఈ ప్యానెల్ కూడా చూసుకోవచ్చు, మన కెప్టెన్ యామీ యొక్క వుడెన్ స్వార్డ్ లూసిఫర్ యొక్క చేతి మీద తగిలింది, బట్ స్టిల్ తనకు ఒక చిన్న స్కార్ కూడా రాలేదు. దానికి పైగా ఆ డ్యామేజ్ మన కెప్టెన్ యామీకే తగిలిద్ది. మన కెప్టెన్ యామీ యొక్క మొత్తం చేయి డ్యామేజ్ అయిపోయింది. ఇంకా మన యూనో వెంటనే వచ్చి కెప్టెన్ యామీని సేవ్ చేస్తాడు. అప్పుడు మన కెప్టెన్ యామీ యూనోకి చెప్తాడు, బాబోయ్ ఈ బుడ్డోడి దగ్గర 2 గ్రీన్ బాంబ్స్ ఉన్నాయి, బై ద వే నన్ను సేవ్ చేసావు, థ్యాంక్ యూ అని చెప్పి తను అంటాడు. కానీ ఇది మొత్తం చూసి వైస్ కెప్టెన్ నాష్ ఆలోచిస్తూ ఉంటాడు, ఇప్పుడు ఈ లూసిఫోగస్ ని ఎవరైనా ఆపగలరా అంటే అది మన ఆస్థా ఇంకా యామీ మాత్రమే. కానీ ఇక్కడ చూసుకుంటే ప్రస్తుతం కెప్టెన్ యామీ యొక్క మొత్తం చేయి డ్యామేజ్ లో ఉంది. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ లో తను సరిగ్గా ఫైట్ చేయగలడా? అసలు వీళ్ళిద్దరిలో ఎవరు లూసిఫర్ ని ఓడిస్తారని చెప్పి ఇక్కడ మన నాష్ ఇంకా యూనో ఇద్దరు అనుకుంటూ ఉంటారు. కానీ ముందు నుంచి మన లూసిఫర్ మాత్రం తన గ్రావిటీ మ్యాజిక్ ని ఉపయోగిస్తూ నాష్ యొక్క కిడ్స్ ప్లే గ్రౌండ్ ని డిస్ట్రాయ్ చేసుకుంటూ నాష్ మీదకి అటాక్ చేయడానికి వస్తాడు. ఇంకప్పుడే నాష్ వెంకాల నుంచి మన ఆస్థా ఎంట్రీ ఇస్తాడు. మీరు ఈ ప్యానెల్ లో కూడా చూసుకోవచ్చు, మన ఆస్థా జస్ట్ తన కత్తిని అలా పాస్ చేసుకుంటూ వెళ్ళాడు, అంతే నాష్ చేతి దగ్గర ఉన్న మ్యాజిక్ మొత్తం ఎరైజ్ అయిపోయింది. బట్ మన లూసిఫర్ కి మాత్రం నో డ్యామేజ్. తను వెంటనే ఆస్థా మీదకి దాడి చేస్తాడు. అది చూసి మన యూనో వెంటనే తన స్టార్ మ్యాజిక్ ని ఉపయోగించి లూసిఫర్ ఎంకల్కి వచ్చేసి లూసిఫర్ మీద ఒక అటాక్ చేస్తాడు. కానీ ఆబ్వియస్లీ అది మన లూసిఫోగస్ కి తెలిసిపోయింది. ఇంకా తను వెంటనే యూనో యొక్క కత్తిని డిస్ట్రాయ్ చేసి యూనోకి ఒక పంచ్ చేసి కొడతాడు. దాంతో మన యూనో ఎగురుకుంటూ వెళ్ళిపోతాడు. ఇంకా మన యూనో చెప్తాడు, ఈ టైంలో కెప్టెన్ వెంజెన్స్ యొక్క కత్తి ఎవరి దగ్గర అయితే ఉందో నేను వాళ్ళ మీదే బెట్ చేస్తానని చెప్పి తను అంటాడు. ఈ మూమెంట్ లో మీరు చూసుకోవచ్చు, లూసిఫర్ చుట్టూ 2 స్టార్స్ అయితే ఉంటాయి. అది చూసి మన లూసిఫర్ అనుకుంటాడు, వాళ్ళు ఎటు నుంచి వచ్చినా పర్వాలా, నో మ్యాటర్ వాట్, ఎటు నుంచి వచ్చినా నేను వాళ్ళని చంపేస్తానని చెప్పి తను అంటాడు. బట్ మన లూసిఫోగస్ కి తెలియనిది ఏంటంటే తన దగ్గరికి ఒక్కరు రావట్లేదు, ఇద్దరు వస్తున్నారు. ఇక్కడ మన యూనో వెంటనే కెప్టెన్ యామీ ఇంకా నాష్ ని లూసిఫర్ ఎంకాల్ కి పంపించేస్తాడు. ఇంకా వాళ్ళిద్దరు ఒకేసారి కాంబో మ్యాజిక్ డబుల్ గ్యాంగర్ ని ఉపయోగిస్తారు. ఈ అటాక్ కొంచెం క్రేజీగానే ఉండిద్ది, కానీ మన లూసిఫర్ ముందు ఇది వర్కౌట్ అవ్వదు. మనోడు ఎంకాల్ నుంచి 2 చేతులు బయటకు తీస్తాడు.
ఇంకా 2 చేతులు మన యామి ఇంకా నాష్ ఇద్దరిని పొడుచుకుంటూ వెళ్ళిపోతాయి. అది చూసి మన ఆస్థా కూడా షాక్ అయిపోతాడు. ఇంకా మన లూసిఫోకస్ చెప్తాడు ఇట్ ఈస్ ద ఎండ్, మొత్తం అయిపోయింది అని చెప్పి మన ఆస్థా మీద కూడా ఒక పంచ్ కొట్టడానికి వెళ్తాడు. అది చూసి లోపల ఉన్న మన లీబే అనుకుంటూ ఉంటాడు ఇంకా అయిపోయింది, మొత్తం అయిపోయింది, ఐఎమ్ సారీ లిచిక, నేను నిన్ను అవెంజ్ చేయలేకపోయానని చెప్పి తను ఏడుస్తూ ఉంటాడు. ఇంకప్పుడే మన ఆస్థా లీబే యొక్క మెమరీస్ లో పడిపోతాడు. సింపుల్ గా చెప్పాలంటే తనకి లీబే యొక్క మెమరీస్ అన్ని కనిపిస్తాయి. మేబీ వీళ్ళిద్దరు యూనియన్ మోడ్ లో ఉన్నారు కాబట్టి ఇలా జరుగుతుందేమో, నాకు అంతగా తెలియదు. బట్ మన ఆస్థా లీబే యొక్క మెమరీస్ అన్ని చూస్తాడు. దెన్ ఫైనల్లీ మన ఆస్థాకి తెలిసిద్ది లిచిక చనిపోయిన తర్వాత మన లీబే చాలా సంవత్సరాలు ఆ బుక్ లోనే ఉండిపోయాడు. ఆ బుక్ లో గడిపిన ప్రతి క్షణం తను ఆ డీమన్స్ ని కర్స్ చేస్తూ వాళ్ళని డిస్కస్ చేస్తూనే బ్రతికాడు. కొన్ని సంవత్సరాల తర్వాత తనకు యాంటీ మ్యాజిక్ పవర్స్ దక్కాయని చెప్పి మన ఆస్థాకి తెలిసిద్ది. పైగా మీరు ఈ ప్యానెల్ లో కూడా చూసుకోవచ్చు మన లీబేకి లూసిఫర్ అంటే అసలు ఇష్టం లేదు. నిజానికి లీబే లూసిఫర్ ఒక్కడినే హేట్ చేయడు, లీబే తన్ని తను కూడా హేట్ చేసుకుంటాడు. ఎందుకంటే ఒకవేళ తన మ్యాజిక్ అండర్ వరల్డ్ లోనే అవేక్ అయి ఉంటే నేను ఇక్కడికి వచ్చేవాడినే కాదు, నేను లిచికని కలిసేవాడినే కాదు, నా వల్ల లిచిక చనిపోయేదే కాదు, నన్ను క్షమించు మదర్, ఇది మొత్తం నా వల్లే జరిగింది అని చెప్పి తను ఏడుస్తూ ఉంటాడు. అండ్ ఇది మొత్తం మన ఆస్థా కూడా చూస్తూ ఉంటాడు. ఇంకా మన ఆస్థా చెప్తాడు నాకు తెలియదు నువ్వు ఇంత పెయిన్ లో ఉన్నావని, కానీ నేను అర్థం చేసుకోగలను, ఎందుకంటే ఈ మొత్తం ప్రపంచంలో మ్యాజిక్ లేని ఆ ఒక్క పర్సన్ ని నేనే, దానివల్ల నేను కూడా చాలా హార్డ్స్ ఫేస్ చేశాను. బట్ ఇది మొత్తం నువ్వు వచ్చిన తర్వాత నుంచి మారిపోయింది. నీ యొక్క పెయిన్, నీ యొక్క యాంగర్ నా స్ట్రెంత్ లా మారింది. థ్యాంక్ యూ, ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్ టు యూ. నేను నీలాంటి ఒక మంచి పర్సన్ తో మీట్ అయ్యాను. థ్యాంక్ యూ లీబే. అండ్ నాకు తెలుసు నేను ఒంటరిగా ఉంటే నేనేం చేయలేనని, కానీ నువ్వు నాతో ఉంటే మనల్ని ఎవ్వరూ ఆపలేరు లీబే అని చెప్పి తను అంటాడు. ఆ మాట వినిన తర్వాత మన లీబే కూడా అర్థమయ్యేది. తను కూడా చెప్తాడు రైట్ నౌ ఐఎమ్ నాట్ అలోన్ ఎనీమోర్, నాతో పాటు నువ్వు ఉన్నావు, లెట్స్ డూ ఇట్ మై బ్రదర్ అని చెప్పి తను అంటాడు. ఇంక వీళ్ళిద్దరూ కలిసి మళ్ళీ నడవడం స్టార్ట్ చేస్తారు. దాంతో మన ఆస్థా మళ్ళీ తన సెన్సెస్ లోకి వచ్చేస్తాడు. ఇక్కడ లూసిఫర్ ఆ పంచ్ కొట్టడానికి వస్తే మన ఆస్థా తన కత్తితో దాన్ని ఆపేస్తాడు. ఇంకా మన ఆస్థా చెప్తాడు ఐ డజంట్ గివ్ ఎ డామ్, నువ్వు డెవిల్ కింగ్ అయినా ఎవడైనా నాకు అనవసరం, నువ్వు నా పార్ట్నర్ యొక్క మదర్ ని చంపావు, నేను నిన్ను వదిలిపెట్టను అని చెప్పి తను అంటాడు. ఇంకది చూసి మన లూసిఫోకస్ ది చిరిగిపోయేది. తను అనుకుంటాడు అమ్మని వీడెలా ఆపాడరా నా పంచ్ని, బహుశా మ్యాజిక్ లేదు కదా, అదేదో జరిగిపోయి ఉండిద్ది, రెండో పంచ్ కొడదామని చెప్పి ఆస్థా ఫేస్ మీద ఒక పంచ్ కొడతాడు. ఆ పంచ్ మన ఆస్థా ఫేస్ మీద కూడా తగిలిద్ది. బట్ మనోడికి మాత్రం ఏమీ అవ్వదు. మన ఆస్థా వెంటనే లూసిఫోకస్ యొక్క చేపట్టుకుని చెప్తాడు ఇట్ ఈస్ ఎ వియర్డ్ ఫీలింగ్, మొన్నటి వరకు థింగ్స్ అన్ని ఓవర్లాపింగ్ గా అనిపించేవి, బట్ నౌ దేర్ ఆర్ టూలీ ఎమర్జ్ అని చెప్పి తను అంటాడు. ఇంకెవరికైనా అర్థం కాకపోతే ఇక్కడ మన ఆస్థా ఏం చెప్పాలనుకుంటున్నాడంటే లీబే ఇంకా ఆస్థా ఇంతకు ముందు ఎప్పుడు డెవిల్ యూనియన్ మోడ్ ఉపయోగించినా కొంచెమైనా అన్సింక్ ఉండేది, అది పర్ఫెక్ట్ అయితే కాదు, కానీ ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా పర్ఫెక్ట్ సింక్ లో ఉన్నారు. ఎందుకంటే వీళ్ళిద్దరికి సేమ్ గోల్ ఉంది, అదే మన లూసిఫోకస్ ని ఓడించడం. అండ్ మన ఆస్థాకి లిచికో యొక్క ఫైనల్ వర్డ్స్ కూడా గుర్తుకొస్తాయి. అంటే తను చెప్పిద్దనమాట లీబేకి ఏం జరిగినా నువ్వు మాత్రం బతకాలి అని చెప్పి తను అనిద్ది. అందుకే ఇక్కడ మన ఆస్థా చెప్తాడు మేమిద్దరం నిన్ను ఓడించి ఇక్కడ నుంచి ప్రాణాలతో వెళ్ళబోతున్నాం అని చెప్పి తను అంటాడు. ఆ మాట వినిన తర్వాత లూసిఫర్ తన చేయి పైకి లేపుతాడు. ఇంక తను గమనిస్తాడు ఈ ఆస్థా సరౌండింగ్ లో ఉన్న మ్యాజిక్ మొత్తాన్ని న్యూట్రల్ చేసేస్తున్నాడు తన యాంటీ మ్యాజిక్ ని ఉపయోగించి. అందుకనే మన లూసిఫర్ చెప్తాడు చాలేరా ముఖం మూసుకో అని చెప్పి ఆస్థా ఫేస్ మీద చాలా పంచులు కొడతాడు. దిస్ ఈజ్ లిటరల్లీ క్రేజీ గైస్, మన ఆస్థా ఫేస్ మీద లిటరల్లీ చాలా పంచులు కొడతాడు. నేనైతే మన ఆస్థా పోయాడు అనుకున్నా, కానీ ఇక్కడ చూసుకుంటే మన ఆస్థాకి ఏమీ కాలేదు. పైగా తను చెప్తాడు కూడా ఇక్కడ బేకార్ మాటలు మాట్లాడేది నేను కాదు అది నువ్వు అని చెప్పి తన కటానా తీసి ఎంకల ఉన్న లూసిఫోకస్ యొక్క చేతుల్ని కోసేస్తాడు. దాంతో మన నాష్ ఇంకా కెప్టెన్ యామి వీళ్ళిద్దరూ ఫ్రీ అయిపోతారు. ఇంకా మన నాష్ ఆస్థాని చూసి తను ఆలోచిస్తూ ఉంటాడు అయితే ఇదేనా ట్రూ డెవిల్ యూనియన్ మోడ్ అంటే అని చెప్పి తను ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ సేమ్ ఇలాగే రెండో పక్కన మన కెప్టెన్ యామి కూడా ఆలోచిస్తూ ఉంటాడు. అదే మన ఆస్థాని ఫస్ట్ టైం తన స్క్వాడ్ లో చేర్పించుకున్నాడు కదా మన కెప్టెన్ యామికి అప్పుడే అనిపించింది దిస్ కిడ్ ఈస్ సో ఇంట్రెస్టింగ్ అని. అందుకనే మన కెప్టెన్ యామి తన్ని స్క్వాడ్ లో జాయిన్ చేయించుకున్నాడు. ఇంక ఇక్కడ చెప్తాడు కూడా ఎల్లు ఆస్థా తన్ని ఓడించు అని చెప్పి తను అంటాడు. కానీ మీరు కింద చూసుకుంటే ప్రస్తుతం మన ఆస్థా దగ్గర జస్ట్ 5 సెకండ్స్ మాత్రమే ఉంది. ఈ 5 సెకండ్స్ తర్వాత వీళ్ళ డెవిల్ యూనియన్ మోడ్ అండన్ అయిపోయింది. అందుకనే మన ఆస్థా వెంటనే వెళ్ళి లూసిఫర్ ఫేస్ మీద ఒక పవర్ఫుల్ కిక్ వేసి కొడతాడు. దాంతో మన లూసిఫోకస్ కొంచెం దూరానికి వెళ్తాడు. అది చూసి మన ఆస్థా
వెంటనే ఇంకో అటాక్ చేయడానికి వస్తాడు. కానీ మన లూసిఫోగస్ తన గ్రావిటీ మ్యాజిక్ ని ఉపయోగిస్తాడు. మీరు ఈ ప్యానెల్ లో చూసుకోవచ్చు, ఆస్థా మీదకి చాలా పెద్ద పెద్ద స్టోన్స్ తో అటాక్ చేస్తూ ఉంటాడు. మన ఆస్థా ఆ స్టోన్స్ అన్నిటిని ఈజీలీ డాట్ చేసి లూసిఫర్ మీద ఇంకో ఫైనల్ బ్లో చేయడానికి వస్తాడు. కానీ అప్పుడే లూసిఫోగస్ కింద నుంచి ఒక పెద్ద రాయిని పైకి లేపుతాడు. అది మన ఆస్థాకి తగిలిద్ది. ఇంకిక్కడే మనకు ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. మీరు ఈ ప్యానెల్ లో కూడా చూసుకోవచ్చు, మన లిచికా లీబే ఇద్దరు కూర్చొని ఉంటారు. ఇక్కడ మన లిచికా చెప్పిద్ది, నాకు కూడా ఇప్పుడు సేమ్ నీ అంత ఏజ్ ఉన్న కొడుకున్నాడు. ఐ వాజ్ సో హ్యాపీ, తను చాలా హెల్దీగా బోర్న్ అయ్యాడు. కానీ నేను తన్ని వదిలేయాల్సి వచ్చింది, ఎందుకంటే నేను తన పక్కన ఉంటే తన యొక్క లైఫ్ ఎనర్జీని నేనే అబ్జర్వ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తా. అందుకనే తనకేం అవ్వకూడదని చెప్పి తన్ని ముట్టుకోకుండా అలాగే వదిలేసి వచ్చేసా. ఇట్ ఈస్ ద ట్రూత్, నేను నిజానికి ఒక అమ్మగా పనికి రాను అని చెప్పి తను అనిద్ది. ఇంకెవరికైనా అర్థం కాకపోతే మీ అందరికి సింపుల్ గా చెప్తున్నా, సో వినండి. మన ఆస్థా ఒకసారి విచ్ క్వీన్ ని కలవడానికి వెళ్ళాడు. అప్పుడు మన విచ్ క్వీన్ ఫస్ట్ టైం ఆస్థాని చూసి ఏం చెప్పిద్దో తెలుసా? నువ్వు ఒక రేర్ కేస్, నువ్వు యొక్క జెనెటిక్ డిసార్డర్ తో పుట్టావు, నీ యొక్క బాడీనే మ్యాజిక్ ని యాక్సెప్ట్ చేయదు, నువ్వు అలాగే పుట్టావు అని చెప్పి తను అనిద్ది. సో మన ఆస్థా కేసులో ఏమైందంటే, వాళ్ళ మదర్ యొక్క మ్యాజిక్ వచ్చేసి వేరే వాళ్ళ యొక్క లైఫ్ ఫోర్స్ ని ఇంకా మ్యాజికల్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకోవడం. అంటే ఆస్థా వాళ్ళ మదర్ పక్కన ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క లైఫ్ ఎనర్జీ ఇంకా మ్యాజిక్ ఇవన్నీ డ్రైన్ అయిపోతూ వెళ్ళిపోతాయి. సో ఇదే మెయిన్ రీజన్ అన్నమాట. తన కొడుకుతో ఉంటే తన కొడుకు కూడా చనిపోతాడేమో అని చెప్పి చిన్నప్పుడే తన కొడుకుని తీసుకెళ్లి ఒక చర్చ్ ముందు వదిలేసి వచ్చేసింది. బట్ తనకి తెలియంది ఏంటంటే, తన కొడుకు దగ్గర మ్యాజికే లేదు, తను వితౌట్ మ్యాజిక్ సెల్స్ తో పుట్టాడు. మేబీ తను కడుపులో ఉన్నప్పుడు ఆ మ్యాజిక్ సెల్సే రాలేదనుకుంటా. అంటే తన దగ్గర ఉన్న మ్యాజిక్ సెల్స్ ని వాళ్ళ మదరే అబ్జర్వ్ చేసేసుకుని ఉంటారు. అందుకనే మనోడు వితౌట్ మ్యాజిక్ సెల్స్ తో పుట్టాడు. సో బ్యాక్ టు చాప్టర్. ఇక్కడ మన లిచికా మాటలు విని మన లీబే కూడా చాలా సాడ్ గా ఫీల్ అవుతాడు. ఇంకా మన లిచికా చెప్పిద్ది, అసలు నేను ఎప్పుడు నా కొడుకు పక్కనే నుంచోలేదు, ఆఖరికి నేను నా సొంత చేతులతో నా కొడుకుని ఎత్తలేకపోయాను. బహుశా నేను ఎప్పుడు తన్ని ఇంకా చూడలేనేమో. బట్ స్టిల్ టుమారో, డే ఆఫ్టర్ టుమారో, ఆల్వేస్ అండ్ ఫర్ ఎవర్ ఐ ఆల్వేస్ లవ్ హిమ్ అని చెప్పి తను అనిద్ది. అండ్ దీంతో ఈ ఫ్లాష్ బ్యాక్ అయితే అయిపోయింది. ఇంకా మన లూసిఫోగస్ ప్రెజెంట్ లో ఒక పవర్ఫుల్ పంచ్ తీసుకెళ్లి ఆస్థా చెస్ట్ మీద కొడతాడు. ఇక్కడ ఇంపాక్ట్ చాలా గట్టిగా ఉండిద్ది. బట్ స్టిల్ మన ఆస్థాకి మాత్రం ఏమీ అవ్వదు. పైగా ఆస్థా యొక్క ఆ కళ్ళని చూసిన తర్వాత మన లూసిఫోగస్ కి అర్థమైపోయింది, వీడు ఆ అమ్మ యొక్క కొడుకు, ఆ బర్త్లెస్ అమ్మ యొక్క కొడుకు. తను నా దారికి ఎలా అయితే అడ్డుపడిందో వీడు కూడా అలాగే అడ్డుపడాలని చూస్తున్నాడు అని చెప్పి తను అంటాడు. కానీ మన ఆస్థా ఒకేసారి తన కతానాతో లూసిఫర్ యొక్క కొమ్ముల్ని కోసేస్తాడు. అది చూసి మన లూసిఫర్ ఆస్థా మీదకి ఒక పంచ్ కొట్టడానికి వస్తాడు. కానీ మన ఆస్థా తన చేతుల్ని కూడా కోసేస్తాడు. ఇంకా మనోడు చెప్తాడు కూడా, ఇక్కడ వర్త్లెస్ ఎవరైనా ఉన్నారంటే అది నువ్వే అని చెప్పి లూసిఫోగస్ ని సగానికి కోసేస్తాడు. లిటరల్లీ తన ఒక పిజ్జా ముక్కలాగా ఎటు పడితే అటు కోసేస్తాడు. ఇంకా వీళ్ళ డెవిల్ యూనియన్ మోడ్ యొక్క టైం అయిపోయింది, వీళ్ళిద్దరూ వేరేగా అయిపోతారు. ఇంకా మన ఆస్థా చెప్తాడు, ఇప్పుడు నేల మీద పాకుతుంది నువ్వు, వీఆర్ గోయింగ్ టు లివ్ అండ్ బీ హ్యాపీ అని చెప్పి వీళ్ళిద్దరు అంటారు. అసలు వీళ్ళిద్దరు కళ్ళు చూసుకోండి బ్రో, ఆ కళ్ళల్లో కొంచెం కూడా భయం లేదు, ఆ కళ్ళల్లో చాలా కాన్ఫిడెన్స్ ఉంది. అది చూసి మన లూసిఫోగస్ ది చిరిగిపోయింది. మన లూసిఫోగస్ కి లిటరలీ అర్థం కాదు ఇక్కడ ఏం జరుగుతుందో, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని చెప్పి తను అనుకుంటూ ఉంటాడు. ఎందుకంటే తను సుప్రీం డెవిల్ లూసిఫోగస్, తన దగ్గర చాలా పవర్ఫుల్ మ్యాజిక్ ఉంది, తను డెవిల్స్ కే కింగ్, తన కింద చాలా డెవిల్స్ పని చేస్తారు, అసలు తనని ఓడించే వాళ్ళే లేరు. అలాంటిది నన్ను పిల్లగాళ్ళు ఓడించారా, పైగా వీళ్ళ దగ్గర మ్యాజిక్ లేదు, మ్యాజిక్ లేని వాళ్ళు నన్ను అలా ఓడిస్తారు, నేను ఒప్పుకోను అని చెప్పి తను గట్టిగా అరుస్తాడు. దాంతో మన ఆస్థా లీబే వీళ్ళిద్దరూ కింద పడిపోతారు. ఎందుకంటే మన లూసిఫోగస్ స్టిల్ గ్రావిటీ మ్యాజిక్ ని ఉపయోగిస్తున్నాడు. ఇప్పుడు దీని నుంచి బయటపడడానికి మన ఆస్థా దగ్గర స్ట్రెంగ్త్ లేదు, మన లీబే దగ్గర యాంటీ మ్యాజిక్ లేదు. వీళ్ళిద్దరు ప్రస్తుతం చాలా వీక్ స్టేట్ లో ఉన్నారు. ఇంకిదే కరెక్ట్ టైం అని చెప్పి మన లూసిఫోగస్ గాల్లో ఎగురుతూ చెప్తాడు, హౌ డేర్ యూ, నన్ను కాసేపు వరకు ఒక వీస్ట్ గాల్ లెక్క చూపించారు, నేను మిమ్మల్ని వదిలిపెట్టను. అసలు నా యొక్క సగం మ్యాజిక్ పవర్ అండర్ వరల్డ్ లోనే ఉండిపోయింది, అది నా దగ్గర ఇంకా రాలేదు, అది ఉంటే నేను మిమ్మల్ని ఎప్పుడో చంపేసేవాడిని, కానీ ఇప్పుడు కూడా లేట్ అవ్వలేదు. ఇన్ ది ఎండ్ నేను మీ అందరినీ చంపేస్తా, మీ మోటల్స్ నాకు ఒక ధూళితో సమానం అని చెప్పి తను అంటాడు. కానీ అప్పుడే లూసిఫోగస్ వెంకాల ఒక బ్లాక్ కలర్ ఆర్బ్ పైకి లెగిసిద్ది. ఇంకా దాని లోపల నుంచి మన కెప్టెన్ యామి ఇంకా నాష్విల్ ఇద్దరు బయటికి వస్తారు. అది చూసి మన లూసిఫోగస్ కి కాసేపు వరకు తనకేం అర్థం కాదు. పాపం తను అనుకుంటాడు, యమ్మ డెవిల్ నేన్రా, మీరు ఇన్నిసార్లు లెగుస్తున్నారేంట్రా, అసలు మీరు ఇప్పటికే చనిపోవాలి కదా అని
చెప్పి తను అంటాడు. బట్ ముందు నుంచి మన్నులు చెప్తారు హియర్ అండ్ నౌ వీఆర్ సర్పాసింగ్ అవర్ లిమిట్స్ అని చెప్పి వీళ్ళిద్దరూ ఆ సేమ్ డైలాగ్ కొడతారు. ఆ మాట విని మన లూసిఫోగర్ కి మెంటల్ వచ్చేసిద్ది. తను పిచ్చి పిచ్చిగా అరిచేస్తూ ఉంటాడు. తను చెప్తాడు యమ్మ ఇంకెన్నిసార్లు స్ట్రగల్ అవుతారా, పడిపోండి. ఆఖరికి ఆ పిల్లగాడు కూడా పడిపోయాడు, వాడు లెగవడు, వాడిని చూసి బుద్ధి తెచ్చుకోండి అని చెప్పి తిను అంటాడు. కానీ ఇక్కడ చూసుకుంటే పడిపోయిన మన ఆస్థ డీమన్ స్లేయర్ కటానా పట్టుకొని అలా మెల్లిగా పైకి లెగుస్తాడు. అది చూసి మన లూసిఫోగర్ కి మెంటల్ ఎక్కిపోయింది. తను చెప్తాడు అసలు ఏంటిది ఇది, నువ్వు ఎవడు, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, అన్నిసార్లు ఎందుకు లెగుస్తున్నావు అని చెప్పి తను అంటాడు. ఇంకా మన కెప్టెన్ యామి చెప్తాడు డెవిల్ కింగ్ నువ్వు, ఆ చిన్న పిల్లోడి యొక్క విల్లు చూసి భయపడుతున్నావు, నువ్వెలాంటి కింగ్ అని చెప్పి మన యామి అడుగుతాడు. బట్ మన లూసిఫోగస్ దానికి సమాధానం చెప్పకుండా పారిపోవడం స్టార్ట్ చేస్తాడు. ఎందుకంటే గుండు వీళ్ళని ఎంత కొట్టినా వీళ్ళు చావట్లా, పైగా లెగుస్తున్నారు, అందుకనే నా పవర్స్ ని పెంచుకొని వస్తా, నెక్స్ట్ టైం మనం ఫైట్ చేద్దాం, నెక్స్ట్ టైం నేను మీ లవ్వర్ని వదిలిపెట్టాను, ఇప్పుడు వెళ్తున్నా, బాయ్ బాయ్ అని చెప్పి తను అంటాడు. కానీ అప్పుడే తన ఎంకల్ కి ఆస్థా వచ్చేస్తాడు. అంటే యూనో యొక్క స్టార్ మ్యాజిక్ టెలిపోర్టేషన్ ఉంది కదా, అది ఉపయోగించే మన ఆస్థా డెవిల్ కింగ్ ఎంకల్ కి వచ్చాడు. మీరు ఇక్కడ మన యూనోని కూడా చూసుకోవచ్చు. తను చెప్తాడు కూడా దెర్ ఈజ్ ఎ నో నెక్స్ట్ టైం, దట్స్ రైట్ ఆస్థా అని చెప్పి తను అంటాడు. ఇంకా మన ఆస్థా ఇటువైపు డెవిల్ కింగ్ ని సగానికి కోసేస్తాడు. దాంతో ఫైనల్లీ ఆ లూసిఫర్ డెవిల్ కింగ్ పోయాడు. ఇంకా మొత్తం హ్యాపీ హ్యాపీ. ఇంకప్పుడే ఎంకల్ నుంచి మన ఎడ్రమినల్ చెప్తాడు బ్రిలియంట్, కంగ్రాచులేషన్స్, మీరు ఆ డెవిల్ కింగ్ ని ఓడించేశారు, మంచి పని చేశారు అని చెప్పి తను అంటాడు. కానీ మన ఆస్థా కెప్టెన్ యామి వీళ్ళందరూ పడిపోతారు. ఇంకా మన ఎడ్రమినల్ వెంటనే వచ్చి ఆ డెవిల్ కింగ్ దగ్గరికి వెళ్ళి తన హార్ట్ పట్టేసుకుంటాడు. ఇంకా తను చెప్తాడు నేను దీనికోసమే వచ్చా, నా పని అయిపోయిందని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. బట్ ఆడు హార్ట్ తీసుకుని ఎక్కడికి వెళ్తాడు, దాంతో ఏం చేయబోతున్నాడో ఇది మనకి ఇప్పుడే తెలియదు. సో ముందు చాప్టర్స్ లో తెలిసిద్ది. ఇంకా ప్రస్తుతం మన సిచ్యువేషన్ చూసుకుంటే ప్రస్తుతం ప్రతి ఒక్కళ్ళు చాలా డ్యామేజ్ లో ఉన్నారు. ముఖ్యంగా మన కెప్టెన్ యామి ఇంకా నాష్. ఈ ప్యానల్ లో చూసుకోవచ్చు వీళ్ళిద్దరే చాలా డ్యామేజ్ లో ఉన్నారు. వీళ్ళ చెస్ట్ లో ఒక హోలే పడిపోయింది. ఇప్పుడు వీళ్ళని తొందరగా ట్రీట్ చేయకపోతే వీళ్ళు చనిపోతారు. అందుకనే మన యూనో తన స్టార్ మ్యాజిక్ ని ఉపయోగించి మెమోసాని ఇక్కడికి టెలిపోర్ట్ చేస్తాడు. కానీ మెమోసా వచ్చిన తర్వాత కూడా అంత ప్రయోజనం ఉండదు. ఎందుకంటే తను సరిగ్గా ఆస్థాన్ని హీల్ చేయలేకపోయింది. బికాస్ తన దగ్గర ఎనర్జీ లేదు, తన దగ్గర ఇప్పుడు మానా లేదు, కాబట్టి తను ఇప్పుడు ఏం చేయలేదు. పైగా పక్కనే మన గ్రే కూడా ఉండిద్ది. తను కూడా ఆల్రెడీ ఒకసారి కెప్టెన్ యామిని హీల్ చేసింది కాబట్టి ఇప్పుడు తన దగ్గర కూడా అంతగా ఏం మానా లేదు. ఇప్పుడు మీకు ఇండైరెక్ట్ గా చెప్పేయాలంటే ఇప్పుడు మన కెప్టెన్ యామిని ఇంకా నాష్ ని సేవ్ చేసే వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. ప్రస్తుతం వాళ్ళందరూ చాలా వీక్ స్టేట్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళెవ్వరూ అంత గేమ్ చేయలేరు. ఆఖరికి ఇక్కడ మన చాలెట్ కూడా వచ్చేసిద్ది. ఇంకా తను చెప్పిద్ది నేను నీ కోసం చాలా దూరం నుంచి వచ్చాను, వాట్ మ్యాటర్ విత్ యూ, తొందరగా లెగు, ఒక్కసారి చెప్తే అర్థం కదా యూ ఈడియట్, తొందరగా లెగు, నా ముందు ఇలా చనిపోమాక, బికాజ్ ఐ రియల్లీ లవ్ యూ యామి, తొందరగా లెగు, నా ముందు ఇలా చనిపోమాక అని చెప్పి మన చాలెట్ ఇక్కడ ఏడుస్తూ ఉండిద్ది. నాకు తెలిసి మన కెప్టెన్ యామి ఈ మాటలు వినుంటాడు గాయస్, ఎందుకంటే మనోడు ఇక్కడ కళ్ళు తెరిసే ఉన్నాడు కాబట్టి గ్యారంటీ మనోడు వినుంటాడు. బట్ చాలెట్ యొక్క మాటలు వినిన తర్వాత మన వెనసా దగ్గర ఉన్న పిల్లి వెంటనే తన తాడుని దూరంగా పంపించింది. దాంతో వెంటనే ఒక పోర్టల్ ఓపెన్ అయ్యి అందులోపల నుంచి మన బ్లాక్ బుల్స్ అందరూ ఎంట్రీ ఇస్తారు. ఇప్పుడు వీళ్ళందరూ ఇందాక నుంచి ఎక్కడ ఉన్నారో నన్నైతే అడగమాకండి, నాకు తెలీదు. వీళ్ళందరూ చార్మి యొక్క ఫుడ్ తీసుకొచ్చి మెమోసా ముందు పెడతారు. ఇంకా వాళ్ళు చెప్తారు కూడా తొందరగా తిను అని. కానీ మన మెమోసా చెప్పిద్ది నాకు అంతగా ఆకలిగా లేదు, కానీ నేను తింటాను, నాకు ఒక ఫోక్ ఇవ్వండి అని చెప్పి తను అడిగిద్ది. బట్ మనోళ్ళ దగ్గర అయితే ఫోక్ ఉండదు. వాళ్ళు చెప్తారు ఫోకు లేదు, గుండు లేదు, చేత్తో తిను తొందరగా అని చెప్పి ఆ ఫుడ్ మొత్తం మెమోసా నోట్లో కుమ్మేస్తారు. దాంతో మన మెమోసాకి తన మ్యాజిక్ కూడా రిటర్న్ వచ్చేసిద్ది. ఇంక తను వెంటనే అల్టిమేట్ ఫ్లవర్ మ్యాజిక్ ఫ్లవర్ ప్రిన్సెస్ ఉటోపియాని ఉపయోగించిద్ది. ఇంక వీళ్ళిద్దరిని తను హీల్ చేసేసిద్ది. అది చూసి అక్కడున్న ప్రతి ఒక్కరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా మన వెనసా చెప్పిద్ది ఏంటి క్యాప్టెన్ ఒక్క రోజులో ఎన్నిసార్లు చనిపోవడానికి వెళ్తారు మీరు అని చెప్పి తను అడిగిద్ది. అప్పుడు మన కెప్టెన్ యామి చెప్తాడు నాకు తెలియదు కానీ ఇవాళ నేను నిజంగానే భయపడ్డా చనిపోతానేమో అని చెప్పి తను అంటాడు. ఇంకా పక్క నుంచి మన నాష్ చెప్తాడు నేనైతే చాలా బేర్లీ ఈసారి సర్వైవ్ చేసా, లేకపోతే ఈ ఈడియట్ తో కలిసి పైకి పోవాల్సి వచ్చేది అని చెప్పి తను అంటాడు. ఆ మాట విని మన కెప్టెన్ యామి చెప్తాడు ఏంటి నాకన్నా ముందు నువ్వు చనిపోతావు, అది నాకు ఆల్రెడీ తెలుసు అని చెప్పి తను అంటాడు. ఆ మాట విని మన నాష్ చెప్తాడు లేదు నువ్వు చనిపోతావు అని చెప్పి తను అంటాడు. కానీ మన కెప్టెన్ యామి చెప్తాడు లేదురా నువ్వు చనిపోతావు అని చెప్పి వీళ్ళిద్దరు కొట్టుకుంటూ ఉంటారు. కానీ అప్పుడే మన కెప్టెన్ యామికి చార్లెట్ చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. ఇంక మన యామి చెప్తాడు నేను ఇవాళ బ్రతుకున్నానంటే
అది నీ వల్లే చార్లెట్. ఇంతకీ కొన్ని నిమిషాల ముందు నువ్వు ఏదో చెప్పావు కదా, నేను సరిగ్గా వినలేదు అని చెప్పి తను అడుగుతాడు. దాంతో మన చార్లెట్ రెండోసారి చెప్పలేక సిగ్గుతో కళ్ళు తిరిగి పడిపోయింది. ఇంకా రెండో వైపు మనం ఆస్థాని కూడా చూసుకోవచ్చు. తను కూడా చాలా హ్యాపీగా ఉంటాడు. కెప్టెన్ మీరు బాగైపోయారు అని చెప్పి తను అంటూ ఉంటాడు. ఇంకా మన యామి వెంటనే ఆస్థా దగ్గరికి వచ్చి ఆస్థా యొక్క తలకాయ పట్టేసుకుంటాడు. ఇంకా చెప్తాడు, నేను ఏదో కొన్ని రోజులు నా కటానాని బాగా చూసుకోరా అని చెప్పి నీకిచ్చెళ్తే నా కటానాని ఇలా చేస్తావేంట్రా అని చెప్పి ఆస్థా యొక్క తలకాయని పిండేస్తూ ఉంటాడు. దెబ్బకు మన ఆస్థా నొప్పితో గట్టిగా అరుస్తూ ఉంటాడు. బట్ మన కెప్టెన్ యామి చెప్తారు, ఈ కటానా నీకే బాగా సూట్ అయిందిలే, నేను ఇంకోటి కొనుక్కుంటా, ఇది నువ్వే ఉంచుకో అని చెప్పి మన కెప్టెన్ యామి ఆ కటానాని మన ఆస్థాకి ఇచ్చేస్తారు. దాంతో మనోడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి కెప్టెన్ యామికి థ్యాంక్ యూ అని చెప్తూ ఉంటాడు. అండ్ దాని తర్వాత మన కెప్టెన్ యామి ఇంకా ఆస్థా బ్లాక్ బుల్స్ అందరూ కలిసి వైస్ కెప్టెన్ నాష్ కి థ్యాంక్ యూ చెప్పి అండ్ వెల్కమ్ బ్యాక్ టు హోమ్ అని చెప్పి వీళ్ళు అంటారు. ఈ మాట విని మన కెప్టెన్ నాష్ చెప్తాడు, నాకు మీలాంటి వాళ్ళంటే ఇష్టం లేదు, మీరు ఏ పని కూడా సరిగ్గా చేయరు, కానీ నేను కూడా మీలాంటోనే కాబట్టి అయితే మనం అందరం కలిసి ఈసారి పనులు సరిగ్గా చేయడానికి ట్రై చేద్దామని చెప్పి తిను అంటాడు. ఇంకా ఫైనల్లీ ఈ వీడియో అయితే అయిపోయింది. ఐ థింక్ బ్లాక్ లవర్ మీద ఇదే లాంగెస్ట్ వీడియో అనుకుంటా. నాకైతే రికార్డింగ్ లో చాలా టైం పట్టింది. టైం ఆల్మోస్ట్ 2 అయిపోయింది గైస్. నేను ఈ వీడియోని తొందరగా ఎండ్ చేస్తున్నా, వెంటనే వెళ్ళి పడుకోవాలి. నాకు తెలీదు మీరు ఈ వీడియోని ఎప్పుడు చూస్తారో, బట్ ఇక్కడ వరకు మీరు ఈ వీడియోని చూస్తే కనుక గైస్ ఒక లైక్ కొట్టడం మర్చిపోమాకండి, నాకు మోటివేషన్ వచ్చింది. అలాగే ఒక కామెంట్ చేసేయండి, ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ఇంక వీడియో ఎంతవరకు మనకు నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై బై.